హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి ఉండ్రాళ్ళు. అలాంటి ఉండ్రాళ్ళతో పాయసం చేసుకోబోతున్నాము. చాలా చాలా బాగుంటుంది. మినీ ఉండ్రాళ్ళ పాయసం అన్నమాట. కొలతలు అయితే కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. కానీ దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ముందుగా గిన్నెలో అరకప్పు నీళ్లు పోసుకోండి. ఈ నీళ్లు బాగా మరగాలండి. ఎంత మరిగితే ఉండ్రాళ్ళు అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట. తర్వాత ఇంకొక బౌల్లో నీళ్ళు ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ, అంటే అరకప్పు నీళ్లు తీసుకున్నాం కాబట్టి అరకప్పు బియ్యం పిండి వేసుకుని ఒక్క చిటికెడు ఉప్పు వేసుకోవాలి. తర్వాత మరుగుతున్న నీళ్ళని తీసేసి ఇందులో యాడ్ చేసేసుకుని ఒక గరిటితో బాగా కలుపుకోండి. చేయి పెట్టే సాహసం అయితే చేయొద్దు, ఎందుకంటే కాలిపోతుంది. నాలాగా స్పాచులా వాడుతుంటే కనుక ఇంకా మంచిది. అంతా కూడా బాగా ఈవెన్గా కలుస్తుంది. చూసారు కదా, ఇలా నీళ్ళన్నీ కూడా పిండికి సమానంగా వెళ్తాయి. తర్వాత ఇలా అంతా మిక్స్ అయిపోయాక ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. పిండి కూడా నానుతుంది, ఉడుకుతుంది, అన్నీ బాగుంటాయి అన్నమాట. తర్వాత ఈ పిండి చాలా కొంచెం కొంచెంగా తీసుకుని ఇలా వేళ్లతోనే ఇలా చిన్న చిన్న ఉండ్రాలుగా చేసేసుకోవాలి. ఇదొక్కటే కొంచెం టైం పట్టే ప్రాసెస్. తర్వాత ఇంకొక పాత్రలో 2 కప్పుల పాలు తీసుకోవాలి. ఇవైతే ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. ఈ పాలు బాగా మరగడం స్టార్ట్ అవ్వాలి. అలా మరగడం స్టార్ట్ అయిన వెంటనే మనం ముందుగా చేసుకున్న ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా, మినీ ఉండ్రాళ్ళు, అవి ఇందులో వేసేసుకుని అన్నీ మునిగేలాగా లైట్గా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్ పెట్టేసి ఒక 15 నిమిషాలు అయితే కుక్ చేసుకోవాలి. ఉండ్రాళ్ళు సరిగ్గా కుక్ అవ్వకపోతే కనుక చాలా గట్టిగా ఉంటాయండి తినేటప్పుడు. సో 15 నిమిషాలు అయితే మస్ట్ అనమాట కుక్ చేసుకోవడానికి. అండ్ ఈలోపు పాలు కూడా కొంచెం రెడ్యూస్ అవుతాయి, అంటే తగ్గుతాయి అన్నమాట. ఆ తర్వాత కొంచెం చల్లటి పాలు తీసుకుని ఇందులో 1 టీ స్పూను బియ్యం పిండి వేసేసి అంతా కూడా బాగా మిక్స్ చేసి మనం ఈ పాయసంలో కలిపేయాలి. ఇది చిక్కదనం కోసం అండి, అందరికీ తెలిసే ఉంటుంది. కొంచెం చిక్కగా అవడానికి ఇలా చేస్తామన్నమాట. ఈ బియ్యం పిండి వేసాక కూడా ఇంకొక 5 నిమిషాలు అదే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. లేకపోతే మళ్ళీ బియ్యం పిండి పచ్చివాసన వచ్చేస్తుంది. ఆ 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఆ తర్వాత 1 కప్పు తురిమిన బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం ఇలాగా స్టవ్ ఆపేసాక ఎందుకు వేస్తున్నానంటే, స్టవ్ ఆన్ చేసినప్పుడే బెల్లం వేసామనుకోండి పాలన్నీ విరిగిపోతాయి అన్నమాట. సో ఈ టిప్ తప్పనిసరిగా పాటించండి. స్టవ్ ఆపాకే బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి, అంటే బెల్లం కరిగేంత వరకు అన్నమాట. తర్వాత కొంచెం యాలకుల పొడి వేసేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని అది బాగా కరిగాక మీకు కావాల్సినన్ని జీడిపప్పులు వేసుకోండి. జీడిపప్పులు లో ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకుని వెంటనే మీకు కావాల్సినన్ని కిస్మిస్ కూడా వేసుకుని అవి బెలూన్స్ లాగా అవుతాయండి. అలా అయ్యాక తీసేసి మన పాయసంలో కలిపేసుకోవాలి నెయ్యితో సహా. అంతేనండి, మన ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయినట్టే. వినాయకుడికి నైవేద్యం పెట్టేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంది కదా. మరి ఈ సింపుల్ రెసిపీని ఈ వినాయక చవితికి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.